Welcome students and my dear parents. JW 2026 ఎగ్జామినేషన్ అపియర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ వీడియో ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. పేరెంట్స్ చూస్తూ ఉంటే స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఈ వీడియో చూడమని చెప్పండి. ఎందుకు అంటే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ ఈ వీడియోలో ఫస్ట్ పాయింట్ విన్న తర్వాత కామెంట్ చేయండి. అదేంటి అనేది ఒకసారి వినండి. సో ఇక్కడ మీ పేరెంట్స్ యొక్క మద్దతు మీకు ఎంతవరకు ఉంది అనేది ఖచ్చితంగా ఆలోచించుకోండి. వాళ్ళు ఒకవేళ మీకు సపోర్ట్ చేయను అంటే మీరు ఇంతవరకు వచ్చేవాళ్ళ ఆలోచించుకోండి. మీకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు పేరెంట్స్ అంటే వాళ్ళ దగ్గర మనీ ఉన్నా లేకపోయినా, వాళ్ళకి అసలు రేపు జరగబోయేది ఏది అని ఆలోచించకుండా వాళ్ళ దగ్గర మనీ లేకపోయినా మీ చదువు కోసం వాళ్ళు మనీ పెడుతున్నారు. ఇక్కడ ఒకే ఒక్క స్టేట్మెంట్లో వాళ్ళ యొక్క త్యాగం మీరు ఇప్పుడు చదువుతున్న చదువు. ఇది గుర్తుపెట్టుకోండి. మీ కళల కోసం, మీ కళలను నెరవేర్చడం కోసం కోచింగ్ సెంటర్సు, కాలేజెస్, ఇంటర్ ప్లస్ జేఈ కాలేజెస్ 10th క్లాస్ కంప్లీట్ అవ్వకముందే ఎక్కడో 7th నుంచే స్టార్ట్ చేసిన స్టూడెంట్స్ పేరెంట్స్ ఉన్నారు. అదే ఇంకా 5th 4th క్లాస్ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకా ఉన్నారు. మీకు ఇచ్చే కోచింగ్ కోసమైనా, మీ కాలేజ్ ఫీజు కోసమైనా, మీ బుక్స్ కోసమైనా, మీ లగ్జరీ కోసమైనా, వీక్లీ మీకు సండే విజిట్ కోసం వచ్చినప్పుడు మనీ ఉన్నాయా లేని అడిగి ఇచ్చేయడం, వాళ్ళకి మీరు ఏం తింటారని కొనిచ్చివ్వడం, హాస్టల్లో ఫుడ్ సరిగ్గా లేదేమో అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా. సో వాళ్ళు ఇలాంటివన్నీ చేయడానికి వాళ్ళ ప్రతి ఒక్కటి త్యాగం చేసి వాళ్ళు చేయాల్సినవి అన్నీ వదిలేసి మీకోసమే చేస్తున్నారు అంటే వాళ్ళ ప్రేమ ఎంతలా ఉంది అనేది మీరు ఆలోచించుకోండి. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి. మేము చదవలేకపోతున్నాం, మాకు ఇంట్రెస్ట్ పోతుంది, చదివినా కానీ గుర్తుండట్లేదు. సో ఇక్కడ మీకు జేఈ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి చెత్త కాలేజ్, రెండవది ద బెస్ట్ కాలేజ్. ద బెస్ట్ కాలేజ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, చెత్త కాలేజ్లో జాయిన్ అవుతే ఎలా ఉంటుంది అనేది నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ మీకు జేఈ రిజల్ట్ ఏప్రిల్ మేలో వచ్చిన తర్వాత మీ దగ్గర ఉండే రెండు ఆప్షన్లు ఉంటాయి. ఇంకెక్కువ ఏమీ ఉండవు. ఆ కాలేజ్ ఉంది, ప్రైవేట్ యూనివర్సిటీ ఉంది, ఎక్కువ ఫీజు కడతాం, ఇలాంటివన్నీ కాదు. ఉండేవి రెండే ఆప్షన్లు. ఒకటి మంచి కాలేజ్, రెండవది చెత్త కాలేజ్. ఎలా ఉంటుంది చూడండి. మీరు కనుక ఇప్పుడు టైం వేస్ట్ చేస్తే, మీరు అనవసరంగా డిస్ట్రాక్షన్స్కి వెళ్తే, చాలామంది ఇప్పటికీ మొబైల్లో గేమ్స్ ఆడుతున్నారు. మొబైల్స్ లేకపోయినా మళ్ళీ హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది స్టూడెంట్స్ మొబైల్స్ యూజ్ చేస్తున్నారు. ఇది పర్టికులర్గా కొంతమంది స్టూడెంట్స్ నాకు చెప్పారు. పేరెంట్స్కి తెలియకుండా మొబైల్స్ యూజ్ చేసే స్టూడెంట్స్ ఉన్నారు అంటే మీరు ఎంత మిస్టేక్ చేస్తున్నారో ఆలోచించుకోండి. అది హాస్టల్లో చెకింగ్ ఉంటుంది కదా అంటే ఎస్, చెకింగ్ ఉన్నా కూడా చెకింగ్ టైంలో దాచిపెట్టి మరి మొబైల్స్ యూజ్ చేస్తున్న స్టూడెంట్స్ ఎంత సిచ్యువేషన్లో ఉన్నారు మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీ పేరెంట్స్ ఎంత మోసం చేస్తున్నారనేది. ఇంకా చాలామంది డే స్కాలర్స్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇన్స్టా రూల్స్ చూడడం, డిస్ట్రాక్షన్ అవ్వడం, వెబ్ సిరీస్ చూడడం, లేదు పరధ్యానంగా సర్లే చేద్దాంలే, లేకపోతే ఇవాళ కాదులే రేపు స్టార్ట్ చేద్దాంలే, ఇంకా టైం ఉందిలే, ఆ టైంకి మనం చదువుతాంలే, ఇలా వాయిదాలు వేసుకుంటూ వెళ్తుంటే మిమ్మల్ని మీరు మోసం చేయడం కాదు, మీ పేరెంట్స్ని మీరు మోసం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి ఇలాంటివి చేయకండి. మీ వంతు ప్రయత్నం మీరు కరెక్ట్గా చేసి మీరు విఫలమవుతే అది వేరు. కానీ మీకు మీరు మోసం చేసుకొని విఫలం అవడం అంటే ఎంత చెత్త కాలేజ్ మీకు వస్తుందంటే, ఇలాంటివి చేసిన స్టూడెంట్స్ మ్యాక్సిమం ప్రతి ఇయర్ ఏమవుతుందంటే లాస్ట్కి మార్క్స్ ఉండవు, ర్యాంక్స్ ఉండవు. అక్కడ పేరెంట్స్ ఇక్కడే ఇంటర్మీడియట్కే ఆల్రెడీ ఒక 1 ఇయర్కే 3 lakhs, 2 yearsకి 6 lakhs, 8 lakhs వరకు పే చేసిన వాళ్ళు ఉంటారు. ఓన్లీ ఇంటర్మీడియట్కే 6 to 8 lakhs. ఇంకా బడ్జెట్ పెట్టడానికి ఉండదు మీద వాళ్ళ దగ్గర. వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడం వల్ల మీకు వచ్చే యూజ్ కూడా ఉండదు. ఏదో ఒక చెత్త కాలేజీలో మీరు జాయిన్ అవ్వాల్సి వస్తుంది. అలాంటి కాలేజీలో జాయిన్ అయిన స్టూడెంట్కి మంచి కాలేజీలో మంచి ర్యాంక్ ఇప్పుడే టైం యూటిలైజ్ చేసుకొని చదివిన స్టూడెంట్కి డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే, మీరు ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉంటారు. డైలీ కాలేజీకి వెళ్తున్నామా, అప్పుడు కూడా మళ్ళీ ఇదే. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు చూడండి, కాలేజీకి వెళ్ళగానే ఇన్స్టా ఓపెన్ చేసి నేను కాలేజీకి వచ్చాను, నేను బుక్స్ ఓపెన్ చేశాను, నేను ల్యాబ్కి వెళ్ళాను, ఇవాళ వర్షం పడింది, ఇవాళ బస్ రాలేదు, ఇలా వీడియోలు పెట్టే వాళ్ళు ఉన్నారు తప్ప, లేదు మేము కరెక్ట్గా చదువుతాం, మా పేరెంట్స్ కష్టపడ్డారే మా కోసం అని వీడియోస్ పెట్టేవారు ఎవరైనా ఉంటారా? ఉండరు. ఇక్కడ అందరికీ సోషల్ మీడియా అలవాటు అయిపోయింది. కొత్తగా న్యూ టెక్నాలజీ ఏం నేర్చుకుందాం అనే వాళ్ళు లేరు. వచ్చినట్టల్లా వీడియోస్ చేసి వీడియోస్ పెడదాం అన్న వాళ్ళే ఎక్కువ అయిపోయారు. అలాంటి చెత్త కాలేజీలో మీరు జాయిన్ అవుతే మీకు 4 years అయితే బీటెక్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత
మీ పేరెంట్స్ కష్టపడ్డదానికి ప్రతిఫలం మీరు ఇవ్వే సిచ్యువేషన్లో మీరు ఉండరు. ఏదో ఒక చెత్త కాలేజీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఒక సిచ్యువేషన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఎలా ఉంది మీరు చూడండి బయటికి వెళ్ళి, అప్పుడు మీకు అర్థమవుతుంది. జాబా రాదు, మరి వచ్చిన జాబు చేద్దామంటే వాళ్ళు ఒక 10,000 15,000 మీకు శాలరీ ఇస్తామంటారు. ఈ 10,000 15,000 శాలరీ కోసం మీరు బీటెక్ చదవాల్సిన అవసరం లేదు. ఇంటర్మీడియట్ చదివిన స్టూడెంట్స్కి కూడా వస్తున్నాయి 10,000 15,000. మరి మీరు బీటెక్ చదివినప్పుడు ఏం డిఫరెన్స్ ఉంది ఇక్కడ, అది కూడా ఆలోచించుకోవాలి కదా. ఇక్కడ ఫ్యాక్ట్ చెప్తే చాలామందికి ఇబ్బందిగానే ఉంటుంది, బాధపడుతుంటారు, కానీ రియాలిటీ యాక్సెప్ట్ చేయాల్సిందే. అలాంటి సిచ్యువేషన్కి వెళ్తే మీ భవిష్యత్తు మీరు నాశనం చేసుకున్న వాళ్ళే అవుతారు. ఇక్కడ ఉన్న టైమే మీకు ఇప్పుడు కరెక్ట్గా చాలా చాలా క్రూషియల్ ఇంపార్టెంట్ డేస్. ప్రతి మినిట్ ప్రతి సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ నా వల్ల కావట్లేదు, నేను చేయలేకపోతున్నాను, నా పక్క వాళ్ళు ఎలా చదువుతున్నారో తెలియట్లేదు, నేను ఇవాళ కాదులే రేపు చదువుతాను, ఒక ఈజీ చాప్టర్ చదివితే చాలు, లేదు అంటే నేను ఇంకా గేమ్స్ ఆడుకుంటుంటాను, నాకు అసలు చదివింది ఎక్కట్లేదు. మీరు ఎంతవరకు చేయగలుగుతారో చేయండి. మీ టైం వేస్ట్ చేయకుండా చేయండి, ప్రొడక్టివ్గా మీ టైం యూటిలైజ్ చేసుకోండి. అలా చేసిన స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది, మంచి కాలేజీలో సీట్ వస్తుంది, పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు, మంచి ప్లేస్మెంట్ వస్తుంది, ఆటోమేటిక్గా లైఫ్ సెటిల్ అవుతుంది. ఫ్యూచర్లో వాళ్ళ కెరియర్ బిగినింగ్లోనే హయ్యెస్ట్ ప్యాకేజ్తో స్టార్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళు మళ్ళీ వెనకకి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ 10K నుంచి 15K ఇయర్కి వచ్చే శాలరీ ఇక్కడ మంచి కాలేజీలో సీట్ వచ్చి మంచి ప్లేస్మెంట్ వచ్చి ఇయర్కే 50,000 60,000 లేదంటే ఇయర్కి 1 lakh వచ్చే స్టూడెంట్స్ యొక్క కెరీర్ ఎలా ఉంటుంది ఆలోచించుకోండి. మీరు ఇప్పటికైనా మేల్కొనండి, జాగ్రత్తగా ఉన్న టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ప్లాన్ చేసుకోండి. మీకు తగ్గట్టుగా ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, హైయెస్ట్ వెయిటేజ్ ఏముంది, ఏ వెయిటేజ్ చాప్టర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, అవి నేను చేయగలిగేవి ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ జనవరి సెషన్ మిస్ అయినా ఏప్రిల్ సెషన్లో అయినా కంప్లీట్ చేసేలాగా మీరు దీన్ని ఒక క్లియర్ కట్గా నోట్బుక్ మెయింటైన్ చేస్తూ రాసుకుంటూ ఉంటే మీకు ఈజీ అవుతుంది. జనవరిలో మిస్ అయినా ఏప్రిల్లో వచ్చేలాగా, కానీ ఇక్కడ ఏప్రిల్ వరకు వెళ్ళకండి, జనవరిలోనే మంచి ర్యాంక్ వచ్చేలాగా. ఇప్పటికైనా అయిపోయిన టైం అయిపోయింది, ఉన్న టైం యూటిలైజ్ చేసుకోండి మంచి ఏకాగ్రతతో. మీకు ప్రతి నిమిషం మీ పేరెంట్స్ గుర్తు తెచ్చుకుంటూ చదవండి. అలా చదివిన స్టూడెంట్స్ అందరూ బాగుపడ్డారు. మాకేంలే ఫీజు కట్టారు, మేము వెళ్తున్నాం, వస్తుంది, లేకపోతే మళ్ళీ ఫీజు అడుగుతాం, మాకు వాళ్ళు ఫీజు ఇవ్వకుండా ఏం చేస్తారు, ఇప్పుడు ఇంటర్లో పెట్టారు కదా మళ్ళీ బీటెక్ కూడా పెట్టకపోతే ఎలా, ఇంకొక 20 లక్షలు రెడీ చేసుకో అని చెప్తాను అనుకునేలాగా ఉన్నారంటే రేపు మీ సిచ్యువేషన్ కూడా వైస్ వర్సా అలానే అవుతుంది. అప్పుడు మీకు ఇప్పుడు అర్థం కాదు, అది ఆ తర్వాత అర్థం అవుతుంది, అప్పుడు మీ చేతిలో కూడా ఏమీ ఉండదు. సో ఇటువంటి వాటికి వెళ్ళకుండా దయచేసి ప్రతి ఒక్క స్టూడెంటు పేరెంట్స్ని ప్రతి నిమిషం గుర్తు తెచ్చుకుంటూ మీ ఏకాగ్రతని కోల్పోకుండా, ఎటువంటి గేమ్స్ ఆడకుండా, మొబైల్స్ యూజ్ చేయకుండా, సోషల్ మీడియా వాడకుండా, అనవసరమైన మెసేజ్ కాల్స్ టైం స్పెండ్ చేయకుండా, మీరు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ వీడియోలో చెప్పలేను, పేరెంట్స్కి అన్నీ ఇంకా సీక్రెట్స్ అన్నీ తెలిసేలాగా ఉంటాయి. అలాంటివన్నీ అవాయిడ్ చేసి కరెక్ట్గా మీ టైం యూటిలైజ్ చేసుకొని చదవండి. ఒక ప్రణాళిక ప్రకారం మీకు ఇప్పుడున్న టైంలో ఏం చదవగలుగుతారో అది జనవరి సెషన్కి అయినా కంప్లీట్ చేయండి. ఏప్రిల్కి యూజ్ చేసుకుంటే దీన్ని యూజ్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రా మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరూ. ఇప్పుడు కామెంట్లో మెన్షన్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు స్టూడెంట్స్ అనేది. థ్యాంక్ యూ.